నమ్మకత్వం ఎక్కడ? ఒకవేళ సీసీ కెమెరాలు పెట్టి నీ బాస్ నిన్ను గమనించకపోవచ్చు నీ ఆఫీస్లో, కానీ నీ పరలోకపు బాస్ నిన్ను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఎవరికి లెక్క అప్పచెప్పాలి? అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీ బాస్ నువ్వేం పని చేయకపోయినా 8 గంటలు నువ్వు ఉద్యోగంలో పని చేయాలి, కానీ 4 గంటలే పని చేసి ఇంకో 4 గంటలు టైంపాస్ చేస్తున్నందుకు నువ్వు అనుకుంటున్నావేమో తక్కువ పని చేసి ఎక్కువ జీతం తీసేసుకుంటున్నాను, నా బాస్ కళ్ళు కప్పేశానని ఒక హీరోలా ఫీల్ అయిపోతున్నావేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు జీరోలాగే ఉన్నావు, ఎందుకంటే నీలో నమ్మకత్వం లేదు కాబట్టి. అందుకే చాలాసార్లు ఇంకా 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 పైకి వెళ్ళట్లేదు చాలామంది వారి ఉద్యోగంలో. కారణం ఏంటంటే నమ్మకత్వము లేక. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. నమ్మకత్వం ఉండాలి. ఏ విషయాల్లో నమ్మకత్వం ఉండాలి? దేవుడిచ్చే ధనం విషయంలో నమ్మకత్వము ఉండాలి, దేవుడిచ్చే సమయం విషయంలో నమ్మకత్వము ఉండాలి, దేవుడిచ్చిన బాధ్యతల విషయంలో నమ్మకత్వము ఉండాలి, దేవుడిచ్చిన జీవితాన్ని కూడా నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి.